వాక్యంలోకి వెళదాం. ఏమిటి ఈ సంవత్సరం యొక్క వాగ్దానం? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. దయచేసి చదువుకుందాం, అందరము కూడా కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటిలో సమలపరచుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ సమయంలో ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలు 6 ఉన్నాయని నేను ప్రతిసారి చెప్తూ వస్తున్నాను. అవేవనగా, మొదటిది మన దేవుడు సమాధానపరిచే దేవుడు, రెండవదిగా స్థిరపరిచే దేవుడు, మూడవదిగా నిజమైన దేవుడు, నాలుగవదిగా మన పక్షముగా నిలిచే దేవుడు, ఐదవదిగా మన పనులన్నిటిలోనూ మనకు తోడుగా ఉండే దేవుడు, ఆరవదిగా మరి సఫలపరిచే దేవుడు అన్నటువంటి 6 విషయాల్లో మరి మడమనూరులో జరిగినటువంటి సువార్త సేవలో సమాధానం ఇచ్చే దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఎలా సమాధానం ఇస్తాడో కూడా ఆ దినాన మనం గుర్తు చేసుకోగలిగినాం. ప్రియులరా, అవును, ఆ దేవుడు మనకు సమాధానం లేనప్పుడు, అంతేకాదు ఇప్పటికి కూడా దేవునికి మనుషులకు సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని సువార్త సమాధానం ఇచ్చి దేవునికి మనుషులకు సమాధానం కలుగజేసేదిగా ఉందన్న సంగతిని పోయినసారి మనం గుర్తు చేసుకున్నాం. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ మరి అది పోయినసారి మనం గుర్తు చేసుకొని ధ్యానం చేసుకున్నాం. మరి అలాగూ ఈ దినాన ఏమిటి రెండవదిగానంటే స్థిరపరిచే దేవుడు. మన దేవుడు ఎవరు? స్థిరపరిచే దేవుడు. మనలను, మన జీవితాలనే కాకుండా మనము ఈ దినాన సువార్త సేవకి వెళ్తున్నాం. అవునా? వచ్చింది పర్పస్ అదే. కాబట్టి ఈ సువార్త సేవలో ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాడు? సువార్తను స్థిరపరుస్తాడు, మనుషులను స్థిరపరుస్తాడు. అలాగూ మనల్ని కూడా ఈ యొక్క కార్యాన్ని బట్టి మనలను స్థిరపరుస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సమాధానపరిచే దేవుడని పోయినసారి చెప్పాను, మరలా ఈరోజు చెప్తున్నాను, స్థిరపరిచే దేవుడు. ఎందుకు అని అనంటే, ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, కీర్తన గ్రంథం 37వ కీర్తన జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మన విశ్వాస జీవితానికి, అలాగే ఈ యొక్క సువార్త ప్రచురం చేస్తున్నటువంటి మనకు ఇది ఎంతైనా బలమైనటువంటి కారణాలన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. చాలా వరకు మంది ఈ సువార్త సేవ అంటే దానిని ఒక ఈజీగా తీసుకుంటారు, లెక్కలేనితనంగా తీసుకుంటారు. ఇందులో ఉన్నటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకుంటే మన జీవితంలో 24 గంటలు కూడా సువార్త చెప్పాలన్నటువంటి ఆశ కలుగుతుంది. కాబట్టి సమాధానపరిచే దేవుడే కాదు, ఈ దినాన మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన స్థిరపరిచే దేవుడు. 37వ కీర్తన 23వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడి ఉందో. 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే ఏం పడుతుందట? అర్థమవుతుందండి? బాగా అర్థం చేసుకున్నట్లయితే ఒకని నడత కదండి. చిన్నపిల్లకాయలు నడిచేటప్పుడు నేను పట్టుకున్నాను కాబట్టి ఆగిపోయినాను, కానీ వాడు లేకపోతే పడిపోయి ఉండేవాడు అనుకుంటాం చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత ఎవరు పట్టుకోవాలి? భార్య పట్టుకోవాలా? భర్త పట్టుకోవాలా? లేకపోతే స్నేహితులు పట్టుకోవాలా? ఎవరు పట్టుకోవాలి? దేవుడే పట్టుకొని మన నడతను సరిచేస్తాడు, మన నడతను స్థిరపరుస్తాడు. అంటే అంతవరకు మన యొక్క నడత అంటే ఇది మామూలుగా నడవటం కాదు, హృదయంలో ఉండేటటువంటి నడత, మనసులో నుంచి వచ్చే నడత, తలంపుల్లో నుంచి వచ్చే నడత. ఒక విధంగా చెప్పాలంటే ప్రవర్తన అనొచ్చు. ఒకని ప్రవర్తన ఎవరి చేత స్థిరపరచబడుతుంది? యెహోవా చేత స్థిరపరచబడుతుంది. అలాగైతే దానికి దీనికి సంబంధం ఏమిటయ్యా అని మీరు అనొచ్చు. సువార్తే కదా అని అంటే, ఈ సువార్తలో కూడా దేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. పిల్లరా, ఈ సువార్త మనం చేస్తే ఎంతగా స్థిరపరచాడన్న విషయాన్ని, ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. సరేనా? వింటారా? అది ఒక కథలాగానే మీకు అర్థమవుతుంది కూడా.
ఒక మంచి ధనవంతుడైనటువంటి దేవుని బిడ్డ ఉన్నాడు. ఒక ధనవంతుడైనటువంటి దేవుని బిడ్డ ఉన్నాడు. ఆయన దగ్గర చాలా పనివారు ఉన్నారు. ఆ పనివారిలో ఒకడేం చేశాడు అని అంటే, ఆ ధనవంతు ఏమైందో ఏమో మొత్తానికి దొంగతనం చేసేసాడు. దొంగతనం చేసిన తర్వాత పట్టుబడతానేమోనని భయపడి పెద్ద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాదు కావచ్చు, ఇవి మంచి పట్టణాలు కదా. ఆ పట్టణాల్లోకి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ కూడా ఊరికే ఉండలా. ఏం చేశారు అని అంటే, ఎట్టయితేనేమి పట్టుకున్నారు అతన్ని. పట్టుకున్న తర్వాత పట్టుకున్న పోలీసులు ఏం చేస్తారమ్మా? డిన్నర్ చేస్తారా? జైల్లో వేస్తారు కదా. జైల్లో వేసేసినారు. జైల్లో వేస్తే ఆ జైల్లో ఒక పెద్ద దైవజనుడు తగిలినాడు. ఏం చేసినాడు? పెద్ద దైవజనుడు తగిలినాడు. అంటే దేశమంతా తిరిగి సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఆయన దేవుని కొరకు ఆయన జైల్లో వేసి ఉన్నారు. ఎందుకని? ఆయన సువార్త ప్రకటిస్తున్నాడని, ఆయన్ని ఇలా లాభం లేదు అని జైల్లో వేసేసినారు. ఇప్పుడు అదే జైలుకి ఎవరు పోయినారు? చాలా అయినాలా మీరు గిల్లుకుంటే గిచ్చుకుంటుంటే కుదరదు. నేను అడుగుతా, మిమ్మల్ని అడుగుతా, ఎవరు వెళ్ళారు ఆ జైల్లోకి? దొంగతనం చేసినాడు వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ దైవజనుడికి ఎట్లా అంటే, ఆయన్ని కాపలా కాసే వాళ్ళకి సువార్త చెప్తాడు కదండి. ఆయనకి సంగటి తెచ్చేవాళ్ళకి సువార్త చెప్తాడు, నీళ్ళు ఇచ్చేవాళ్ళకి సువార్త చెప్తాడు, ఆయన డ్యూటీ చేస్తుంటారు కదా వాళ్ళకి చెప్తాడు. అంటే ఆయనున్న దినాలన్నిటిలో కూడా ఆ యొక్క జైలుకి వచ్చే వాళ్ళందరికీ సువార్త చెప్పేసి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు దొరికారు ఈయనకి? దొంగ దొరికాడు. ఎట్ట దొరికాడు అని అంటే, ఒకవేళ అనుకుంటాను వాళ్ళందరూ ఆ గిన్నెలు పట్టుకొని పోయేటప్పుడు కొత్త మొఖాలు తెలుస్తుంది కదా. నువ్వెక్కడు బాబు, నువ్వెవరు? ఈయన పెద్దనిలే, ముసలాడు అయిపోయినాడు. నువ్వెవరు అయ్యా అంటే, అయ్యా నేను ఇలాగా వచ్చేసానయ్యా, ఫలానా దగ్గర నేను దొంగతనం చేశానయ్యా, తప్పించుకుందామని ఏడుకొస్తే ఏడు దొరికినానయ్యా అని చెప్పేటప్పటికి, సరే అయితే అయిందిలే, అయితే పర్వాలేదు మొదలుపెట్టినాడు. దొంగతనమే చేసే కదా నువ్వు వచ్చింది, దొంగతనం చేసే కదా వచ్చింది. నీకు తెలుసా, యేసు ప్రభు దగ్గర ఇద్దరు దొంగలు ఆ పక్క ఈ పక్క ఏం చేశారు? సిలువ వేశారు. ఒకడు మాత్రం తిరస్కరించినాడు, రెండో వాడు మాత్రము యేసయ్యని నమ్మినాడు. అప్పుడే పరలోకానికి వెళ్ళిపోయినాడు. అవునా? దొంగలను కూడా యేసు ప్రభుని రక్షిస్తాడయ్యా ఆయనని మొత్తం సువార్త చెప్పడం మొదలుపెట్టినాడు. పిల్లల రోజు ఇదే పని. చివరికి ఒకరోజు మోకరించి తీర్మానం చేసేసుకున్నాడు. ఎవరి దగ్గర? కదండి, దైవజనుడి దగ్గర యేసయ్యను నమ్మేసేసినాడు. సరేనా? ఇలా చేసిన తర్వాత అప్పుడు అన్నాడు, అయ్యా పొరపాటు అయిపోయింది, నేను ప్రభువుని ఎరిగాను, కాబట్టి మరలా నేను నా యజమానుడి దగ్గరికి పోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అవునా? అప్పటికి నీకు తెలుసు ఆయన యజమానుడు ఎవరో సంగతి కూడా ఈయనకి తెలుసు. ఎవరికి? ఈ దైవజనుడికి తెలుసు. కాబట్టి సరే, నువ్వు పోవాలనుకుంటున్నావా? మనస్ఫూర్తిగా పోతాననుకుంటున్నావా? ఆడకు పోయిన తర్వాత మళ్ళీ ఏ చేష్టలు చేయవు కదా అంటే, అమ్మా ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను అంకన అలాంటి పనులు చేయను అని అంటే, సరే ఎవరో తెలుసా నీ యజమానుడు? రండి, ఫిలోమోను పత్రికలు చూస్తే ఆ యజమానుడు ఎవరో కాదు, ఈ దైవజనుడు నుండి పౌలు దగ్గర రక్షణ పొందినవాడే. ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు, సేవలో ఎంతో పరిచర్య చేసిన వాళ్ళు. అయితే ఆయన అక్కడ స్థిరంగా ఉండిపోయినాడు. పౌలు భక్తుడు మాత్రము దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరిగేటప్పుడు, ఆ పరిచర్య చేసేటప్పుడు రోమా అధికారులు ఏం చేశారంటే ఇతన్ని పట్టుకొని జైల్లో వేసేసినారు. ఆ జైల్లో ఉంటూ ఉన్నాడు. ఆ జైల్లో ఉండేటప్పుడు ఎవరు తగిలినారు ఈయనకి? ఫిలోమోను ఇంటి దగ్గర దొంగతనం చేసి పారిపోయాడే, ఆయన పేరేం పేరు చెప్పండి ఇప్పుడు? ఒనేసిము. బాగా అర్థం చేసుకోండి పిల్లరా. యజమానుడు ఎవరు? ఒనేసిము అని చెప్తున్నారు జనమంది. యజమానుడు ఎవరు?
ఫిలోమోను. దొంగతనం చేసింది ఎవరు? ఒనేసిము. సువార్త చెప్పింది ఎవరు? పౌలు. జైల్లో దొరికి కదండి, జైల్లో ఉండి సువార్త చెప్పినాడు ఈ గొప్ప దైవజనుడు. అప్పుడు ఒక దొంగ రక్షింపబడినాడు కదండి. బాగా ఆలోచన చేసినట్లయితే పిల్లరా ఈ సమయంలో ఇప్పుడు చూడండి ఆ ఏమని రాస్తున్నాడో చూడండి. ఫిలోమోను పత్రిక 1 చూడండి ఏమి రాయబడి ఉందో చూడండి. ఎప్పుడు రాసిన పత్రిక ముందు ఉంటుంది అది. ఎవరంట ఈయన? ఖైదీ అయినా పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, కదండి. ఇదంతా ఉత్తరంలో మొదటి భాగం కదా. రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు అని మనం చూస్తే పిల్లరా ఇలాగా రాస్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో ఈ చాలా దినాలకి మనము ఈ ఉత్తరం ద్వారా కలుసుకుంటున్నాము, అందరూ బాగున్నారా, సహోదరి ఎలా ఉంది కదా, ఇవన్నీ రాస్తూ ఇప్పుడు ఈ యొక్క మారు మనసు పొందినాడే సువార్త విని, బాగా వినండి, సువార్త విని మారు మనసు పొందినటువంటి ఈ యొక్క ఒనేసిమును గురించి మొదలుపెట్టినాడండి. ఎలా మొదలుపెట్టినాడు? 11వ వచనానికి రండి. 11వ వచనానికి వస్తే చూడండి, సహోదరుడా ఫిలోమోను జాగ్రత్తగా విను. ఒకప్పుడు ఇదిగో నేను పంపిస్తున్నానే ఈ ఉత్తరం ఇచ్చి అతడు ఎలాంటి వాడు? నీకు నిష్ప్రయోజకుడు. ఎందుకనేనంటే నీ ఇంటిలో దొంగతనం చేశాడు, పరారైపోయినాడు. అందువల్ల నువ్వేం చేసినావు? ఇట్టడు పనివాడు నాకు ఉండకూడదని నిష్ప్రయోజకుడుగా ఏం చేసినావు అతన్ని. అయితే ఇప్పుడు ఏమైనాడో చూడు. ఏం రాయండి అక్కడ చదవండి. అతడు నిష్ప్రయోజకుడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడయ్యాడు. నిష్ప్రయోజకుడు, ప్రయోజకుడు. నిష్ప్రయోజకుడు అంటే చెప్పండి, పర్వాలేదు, పనికి మాలినోడు అని చెప్పి అన్న చెప్పినాడు. ఇంకా చెప్పండి, నిష్ప్రయోజకుడు అంటే ఏందో? అమ్మ ఉపయోగం లేడు. ఎంత బాగా చెప్పిందో చూడండి. అంటే ఇతనిలో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే నిష్ప్రయోజకుడు. ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళి పౌలు ద్వారా సువార్త సేవ విని కదండి మారు మనసు పొంది ఇప్పుడు అతడు మరలా తన యజమానుడి దగ్గరికి పోయేటప్పుడు ఏమైనాడు చెప్పండి? ఇప్పుడు ప్రయోజకుడైనాడు. మొదలు తీసుకోండి, పా అన్న మాట తీసుకోండి. నిష్ప్రయోజకుడు ఇప్పుడు ఏమైనాడు? ప్రయోజకుడైనాడు. తర్వాత చూడండి మరలా, నా ప్రాణమునకు ప్రాణము వంటి వాడయ్యాడు, తిరిగి పంపుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మొదటిదేమో ప్రయోజకుడు, రెండోదేమో ప్రాణానికి ప్రాణం. చెప్పినాను కదా నేను. ప్రయోజకుడు ఇప్పుడు ప్రాణానికి ప్రాణం తీసేవాడు. ఒకవేళ ఆ దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా పోయి ఉంటే అంతే కదా. అలాంటి వాడు ఇప్పుడు నాకు నీకు కూడా ఏమిస్తాడు? ఆయన ప్రాణం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప మార్పు చూడండి. ఏ దాని వల్ల వచ్చింది చెప్పండి? ఇప్పుడు బాగా జ్ఞాపకం చేసుకోండి. అసలు మొదలదే స్థిరపరిచే దేవుడు అన్న సంగతి మర్చిపోబోకండి. తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, రెండైనాయి. ఏమిటి? ప్రయోజకుడు అయ్యాడు, ప్రాణానికి ప్రాణమైనాడు. మూడోది చూడండి ఏం రాయబడి ఉందో. నేను సువార్త నిమిత్తమై బంధకములలో ఉండగా. ఇప్పుడు మళ్ళీ మూడో పాకు వచ్చేసినాం. మొదటి పా ఏంటి? రెండో పా ఏమిటి? మూడోది ఏమిటంట? పరిచారకుడైనాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైనాడు? మూడోది పరిచారకుడు. ఎవరైనా మళ్ళీ మొదటికి రండి. ఎవరైనా దొంగ కదండి. ఒకప్పుడు మారు మనసు లేనివాడు, యజమాని ఇంట్లోనే దొంగతనం చేసిన వాడు, ఇప్పుడు అదే యజమానికి సువార్త చెప్పిన ఆయనకి ఏమవుతున్నాడు? ప్రయోజకుడైనాడు, ప్రాణానికి ప్రాణమైనాడు. మూడోది ఏమిటి అమ్మా? పరిచారకుడైనాడు. ఇప్పుడు మూడైనాయి కదా. నాలుగోది ఏంటో చూడండి, చదువుకుంటే పోయినట్లే.
పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేయనట్టును కాక స్వేచ్ఛానుసారమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుట నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగాక దాసుని కంటే ఎక్కువవాడుగా ప్రియ సహోదరుడు. 4వది ఏమిటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి 4 ఏమేమిటో చెప్పండి. దొంగ సువార్త వలన ఎన్ని మార్పులు వచ్చినాయి చెప్పండి అమ్మా? 1 ప్రాణానికి ప్రాణం, 2 3వది పరిచారకుడు, 4వది ప్రియ సహోదరుడు. రావాలని చెప్పినా నేను ప్రియ సహోదరుడైనాడు. చూసారా ప్రియరా? ఇప్పుడు చెప్పండి, దేవుని సువార్త జైల్లో ఉండి చెప్పినా సరే, దారిని పోతా చెప్పినా సరే, ప్రయాణం చేస్తా చెప్పినా సరే కదండి, ఇలాగ సంఘం తరపున ఊర్లో చెప్పినా సరే, అది ఏం చేయబడదో తెలుసా? ఏం చేయబడదో తెలుసా? బంధించబడదు. అది ఏం చేయబడుతుంది అంటే ఎలాంటి వాడినైనా మార్చి స్థిరపరుస్తుంది. ఎన్ని విధాలుగా కదండి? అవునా? ఒక సంఘానికి, ఒక విశ్వాసికి కావాల్సింది కూడా ఈ 4 కదండి. బాగా జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. నేనేం చెప్పాను? మొదటిది ఏమిటి? మనకు ఈ వాగ్దానంలో 2వ భాగం ఏమిటి? మన దేవుడు ఎవరు? స్థిరపరిచే దేవుడు. ఇప్పుడు జైల్లో ఉండి చెప్పినా కదండి, ఎవరిని స్థిరపరిచినది ఆ సువార్త? ఎవరిని స్థిరపరిచింది చెప్పండి? దొంగని స్థిరపరిచి ఏం చేసింది? 4 విధాలుగా అతన్ని మార్చేసింది. మొదటిదేమో, 2వదేమో, 3వదేమో, 4వదేమో. ఈ 4 ఉండని దాన్ని బట్టి ఇదిగో ఈ వ్యక్తిని, ఇదిగో ఎవరు ఆయన పేరేం పేరు? ఒనేసిముని నేను ఫిలోమోను నీ దగ్గరికి నేను పంపిస్తున్నా కదా. ఇతనిలో ఇంకే తేడా ఉండదు. కారణం ఏమిటంటే ఆయనలో ఏమి నాటుకోబోయింది? అంతేనా? ఇంకేం కాదా? విశ్వాసము కదండి. ఈ 4 ఏమైపోయినాయి అతనిలో? దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసము స్తంభాల్లాగా, మూల స్తంభాల్లాగా. ఇంకా చెప్పాలి అని అంటే అప్పుడప్పుడు చెప్తుంటా నేను, ఈ విశ్వాసం అనేది ఒక ఓడకు 4 లంగర్లు. అర్థమైందా? ఈ 4 లంగర్లు ఒక్క లంగర్ పోయినా కూడా పిల్లరా ఆ అలలకి ఏమైపోద్దా? ఓడ అడ్డం తిరిగిపోతుంది. బాగా ఆలోచన చేయండి పిల్లరా. మన జీవితంలో స్థిరపరిచేది ఏమిటి అని అంటే నీకైనా నాకైనా ఈ 4 వచ్చి ఉంటాయి సువార్త విన్న తరువాత. రాలేదా? రాకపోతే ఈ దినాన్ని నమ్మండి. ఏమిటది? మొదటిది ఏమిటి కదండి? ప్రయోజకులం అవుతాం. ఏ విషయంలో? ఇంట్లో సరేలే కదండి, ఎన్ని చాకిరీలైనా చేస్తుంటారు, అది ప్రయోజనం. ఇంకా అంతకన్నా దేవునికి ప్రయోజకులుగా ఉంటాం మనం. ఎవరికంట? దేవునికి ప్రయోజకులం అవుతాం. ఇప్పుడు పౌలు చెప్పింది ఏంటంటే నాకును నీకును అన్నాడు. అయితే 3వ సంగతి ఏమిటేనంటే ఎప్పుడో తీర్మానం చేసుకున్నప్పుడే నువ్వు కానీ నేను కానీ ఎవరికి ప్రయోజకులంగా ఉండాలి. అది లేకపోతే పిల్లరా ఈ మొదటిది రానే రాదు. ఈ మొదటి క్వాలిఫికేషన్ రానే రాదు. ఏది లేకపోతే కదండి, దేవుని కొరకు నువ్వు ప్రయోజకుడిగా ఉండకపోతే మైనసే, ప్లస్ రాదిక. అందుకనే నేను చెప్పేది. ఎందుకనంటే యేసయ్య పదే కోరుకున్నది ఏమిటి అని అంటే మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మినవాడు నమ్మని వానికి. అవును పిల్లరా, అది ఎందుకనంటే ఇంకొక చెప్పాలంటే పిల్లరా గుర్తు చేసుకోండి, అది విన్నా వినకపోయినా, వాడు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది పిల్లరా, మన మీద ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. ఒక దొంగ జైల్లో ఒక వ్యక్తి దైవజనుడు చెప్తే అంతగా మారిపోయినాడు అని అంటే మనం దొంగలం కాదు. అవునా కాదు? ఒక్కటి ఉంది మనలో. ఏముందది? జన్మ పాపము కర్మ పాపము కలిగి ఉన్నాం కనుక ఆ జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని దూరం చేసుకునే దాని కొరకు యేసయ్యలు రక్తంలో కడగబడ్డాం.
యేసయ్య రక్తం ద్వారా మనం పరిశుద్ధమైనాము, మనం రక్షణ పొందినాము. ప్రభు కొరకు ప్రయోజకులంగా ఉండాలి. ఒకటి. రెండోది చెప్పినాను నేను, ఏమిటి? ఎలా మారినాడు ఈయన? ప్రాణానికి. అమ్మో, ఈ ఎండలో బొమ్మ రమ్మంటున్నాడు ఆ అన్న, ఈ ఎండలో రమ్మంటుందా అక్క అనని కదండి. చాలా విచారంగా మీరు మాట్లాడతారు. కానీ పిల్లరా, ప్రాణం తీసే ప్రభువు వలన పోతే కదండి ఏమవుతారు? ప్రాణం పోయింది కూడా అనుకుందాం. ఏమవుతారు? స్టెఫెన్ ఏమైనాడు? రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫెన్ ఏమైనాడు? ఎవరిని చూశాడమ్మా? నాకు అది కావాలా. చూశాడా లేదా? అన్నాడా లేదా? ఏమంటున్నాడు? నేను యేసయ్య లేచి నిలబడి కదా, తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, లేచి నిలబడి ఉన్నాడు, నేను కన్నులారా చూసినాను అంటాడు. ఎప్పుడు చెప్పినాడు ఆ మాట? బాగున్నప్పుడా? కాదే. అవును పిల్లరా. కాబట్టి మనము బాగా ఆలోచన చేసినట్లయితే ప్రాణానికి ప్రాణం ఏమిటేనంటే, మనం ప్రాణం పోయినా సరే ప్రభువుని చూస్తాము. ఏమన్నా ఆఖరికి మా ప్రాణానికి తీసుకొచ్చినారు ముప్పు అనుకుంటున్నారా? అదేనా మీ బాధ? కాదండి. అలా మనం ఉండగలిగితే నీవు నేనే కాదు, మన కుటుంబాలు, మన పిల్లలు, మన సంఘం అన్నీ కూడా 30 60 100 ఫలింపజేయబడతాం. అందుకే నేను కోరుకునేది 30 పాస్ మార్కులతో పోవటం కాదు మనం చేయాల్సింది కదండి. 60 రావాలి, 100 ఫలింపజేసి ప్రభు దగ్గర మనము శబాష్ బడా మంచి వాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావనిపించుకోవాలి. ఇది రెండోది ప్రాణానికి ప్రాణం. మూడోది ఏమిటి అమ్మా? పరిచారకులు కావాలి కదా. ఇంట్లో చాకరీ చేస్తాం కానీ బయటకు వచ్చి మాత్రం ప్రభు కోసం చెయ్యి. చేస్తారా? ఎంతమంది చేస్తారు? 10 మంది దీలా. ఎందుకు ఆడ చేతులు ఎత్తటంలా? ఎందుకంటే మాకు అంత సీన్ లేదు అంటారా? వద్దులే ఎత్తదులే, మీరు మళ్ళీ మొహమాట పడుతున్నారు, వద్దులే కదా. మీ మనసులో ఉంటే చాలు కదా. దేవుని పరిచారకులంగా మనం బ్రతకాలి కదండి. దేవుని పరిచారకులంగా మనం బ్రతికితే కదండి, మనం చేసే సువార్తకు ఏమిస్తాడు దేవుడు? స్థిరపరుస్తాడు. ఆ సువార్తను ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నేను చెప్పాను కదా, ఇప్పుడు స్థిరపడిందా లేదా దొంగ జీవితం? సువార్త స్థిరపడిందా లేదా చెప్పండి. జైల్లో ఇప్పుడు యజమాని దగ్గరికి వచ్చేసినాడా లేదా ఆ వ్యక్తి? ఇప్పుడు కాళ్ళ ఎగరేసుకుంటూ వచ్చాడు కదా. ఎవరి దగ్గరికి? ఫిలోమోన్ దగ్గరికి. ఎవరు? ఓనేసిము. ఈ లెటర్ తీసుకొని, అయ్యగారు దైవజనుడు ఇచ్చాడండి లెటరు, ఒకసారి చదవండి అనంటే, అరే ఇంత మారిపోయినావా నువ్వు? ఇంత మారిపోయినావా? 4 విధాలుగా మారిపోయినావా? ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాడు అయినావా? ప్రియ సహోదరుడు అయినావా? పరిచారకుడు అయినావా? ప్రియ సహోదరుడా, ఇక నుంచి నేను బానిసగా చూడను నిన్ను, ఇక నుంచి నేను దాసుడిగా చూడను నిన్ను. ఎవరు నువ్వు? ఇప్పుడు నాకు ప్రియ సహోదరుడివి. నా కుటుంబంలో నువ్వు ఒక ప్రియ సహోదరుడివి, పనివాడివి కాదు. ఎంత హెచ్చించినాడు చెప్పండి. ఒనేసీముని ఎంత హెచ్చించినాడు దేవుడు చెప్పండి. కేవలం సువార్త అన్నటువంటి దాని ద్వారా పిల్లరా అంతగా హెచ్చింపబడ్డాడు, నమ్మిన దాన్ని బట్టి. కాబట్టి మనం చెప్పేసి వస్తాం, యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య లోకరక్షకుడు, యేసయ్యను నమ్ముకుంటే పరలోకం. చాలు ఈ 3 ముక్కలు. ఇంకొంత ఆసక్తి చూపిస్తే, అవునయ్యా దేవుడై ఉండి కూడా ఈ లోకానికి వచ్చాడయ్యా కదండి. ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపాల నిమిత్తం సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడయ్యా, తన రక్తాన్ని కాచాడయ్యా, మన జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని కడిగి వేశాడయ్యా కదండి. తర్వాత ఇంకా ప్రాణం పెట్టి మరణం గెలిచి తిరిగి లేచినాడయ్యా. సజీవుడైన దేవుడయ్యా యేసయ్య. నువ్వు చెప్పగలిగితే, వాళ్ళు అడగగలిగితే, లేదంటే 3 ముక్కలతో మనం చెప్పచ్చు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకం. సువార్త ఏదో కాదండి. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, అక్కడ రాయబడి ఉంది. సువార్త కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఏం రాయబడిందో చూడండి. మా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. ఎన్నిసార్లు చెప్పాడండి సువార్త అని కదండి, చూసారా? రక్షణ పొందిన వారై ఉందురు, నాకు ఇయ్యబడిన ఉపదేశం. ఇప్పుడు చెప్తాడు చూడండి. మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా, బాగా వినండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములో నిమిత్తము మృతి పొందెను. ఇది మొదటిది. రెండోది రాసిపడింది, సమాధి చేయబడిను. రెండోది. మూడోది ఏంటి చెప్పండి? లేఖనముల ప్రకారము మూడవ దినాన లేపబడిను. అయిపోయింది సువార్త కదా. పైనేమో 3 సార్లు సువార్త అన్నాడు. తర్వాత వచ్చేటప్పటికి 3 విధాలుగా చెప్పేశాడు. ఏమిటంట? మొదటిది ఏమిటంట? ఆయన ఏం చేశాడు? మృతి పొందినాడు. రెండోది సమాధి చేయబడ్డాడు. మూడవది ఆయన తిరిగి లేచినాడు. నమ్మితే నీలో గొప్ప కార్యం జరుగుతుందయ్యా. ఆ సువార్త స్థిరపరుస్తుందయ్యా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఈ సమయంలో మనము ఈ దినాన అలాగూ స్థిరపరిచే దేవుడు. మన దేవుడు ఎవరు? స్థిరపరిచే దేవుడు. ఏమిటి? మనం ఏ కార్యం మీద పోతున్నాం ఇప్పుడు? మన సువార్త ప్రకటించడానికి పోతున్నాం. కాబట్టి సంపూర్ణంగా విశ్వసించండి, సంపూర్ణంగా నమ్మండి. మనం చెప్పే సువార్త ఆయన స్థిరపరుస్తాడు. ఆయన తదాస్తు అంటాడు, ఆయన ఆమేన్ అంటాడు. కేవలం నీ బాధ్యత ఏమిటి అని అంటే ప్రియరా, ప్రకటించటమే మన బాధ్యత కదా. ఆ దొంగ 4 విధాలుగా ఎలా మారినాడో అలాగా ప్రభు మారుస్తాడండి కదా. ప్రయోజకులు అవుతారు వాళ్ళు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు అవుతారు. రెండోది పరిచారకులు అవుతారు. నాలుగోది ఏమిటి? ప్రియ సహోదరులు అవుతారు. వాళ్ళే ప్రియ సహోదరులు ఎప్పుడు అవుతారంటే సంఘానికి వచ్చి, ఇదిగో కదండి, ఈరోజు తేదీ ఎంత? 22వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరంలో మా వీధికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆమె వచ్చింది, నాకు ఒక పత్రిక ఇచ్చింది. నేను అడిగితే బైబిల్ ఇచ్చింది, సువార్త చెప్పింది. అప్పుడు ఏదో అనుకున్నాను, కానీ నాకు బాగలేకుండా వచ్చినప్పుడు కదా, వాడు చెప్పినటువంటి సువార్త ప్రకారం ప్రభువా అన్నాను. నన్ను బాగు చేశాడు. నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నాను కదా, నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఇదిగో ఈ దినాన వచ్చి మీ యొక్క సంఘములో మీతో నేను పాలు పంచులు పొందుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అంటంతో ఏమైపోయినాడు ఆయన మనకు సంఘములో? 4వదే ప్రియ సహోదరుడు అయిపోతాడు, ప్రియ సహోదరి అయిపోతుంది కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, ఆ దేవాది దేవుడు మన పక్షంగా ఉండి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తాడన్న సంగతిని, స్థిరపరుస్తాడన్న సంగతిని మీరు నమ్మి ఈ దినాన ముందుకు సాగదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకై దీవించునుగాక.